అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం గోడితిప్ప గ్రామంలో అయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. అయితే బిగ్ టీవీ ఇప్పటికే 200 మెడికల్ క్యాంపులు నిర్వహించింది. అయితే ఈరోజు ఒక్కరోజు మాత్రం 100 మెడికల్ క్యాంపులు మహాయజ్ఞంలో జరుగుతున్నాయి. ఆ యజ్ఞంలో భాగంగానే గోడితిప్ప గ్రామంలో అయితే పూర్తిగా మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ స్కంద హాస్పిటల్స్ సౌజన్యంతో అయితే ఈ మెడికల్ క్యాంప్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ఇప్పటికే 100 మంది వరకు ఓపీ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. మారుమూల గ్రామం కావడంతో ఈ మెడికల్ క్యాంప్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఫస్ట్ మనతో పేషెంట్స్ ఉన్నారు, అసలు ఏం మాట్లాడతారు చూద్దాం. మరి ఏం చూపించుకోవడానికి వచ్చారు? కాళ్ళు చేతుల్లో నడుము పోటండి బాబాయ్, ఇది తిమ్మిరండి చేతి. మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? దూరం ఉన్నా ఉంటుంది, ఇక్కడే కదండి వరాలు గారు హాస్పిటల్. అంటే హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు మనకి ఖర్చు ఎక్కువ అయిపోతుందని చెప్పి మేము ఎలాంటి ఒక మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. మంచిదే అంటారా మా ఛానల్ నుంచి? మంచిదే కానండి, నేను వెళ్ళనండి. ఎక్కడ మందులు మింగం, ఈ గవర్నమెంట్ మందు వేసుకుంటాను. మరి ఇలా మా ఛానల్ పెట్టడం మంచిదే అంటారా? మంచిదండి. ఇది చూసుకోవచ్చు, పేషెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం గ్రామ సర్పంచ్ కూడా మనకు ఎంతో సహకరిస్తున్నారు. ఆమె అంతా ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఒక ఛానల్ ఇలా మోటివ్ తీసుకుని ఒక కార్పొరేట్ హాస్పిటల్తో కొలాబరేట్ అయ్యి మీ గ్రామంలో, అంటే మారుమూలుగా ఉండే ప్రాంతం ఇది, అలాంటి గ్రామంలో ఇలా మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఎలా చూస్తారు? ముందుగా బిగ్ టీవీ వారికి నా ధన్యవాదాలండి. మాకెంతో ఆనందంగా ఉంది. మా గ్రామ ప్రజలని స్కంద హాస్పిటల్ డాక్టర్ గారు వచ్చి ఎంతో వైద్యం చేసి ఫ్రీగా టెస్ట్లు, ఫ్రీగా మందులు ఇచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నామండి. బిగ్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మెగా మెడికల్ క్యాంప్ అన్నది చాలా మంచి మెగా మెడికల్ క్యాంప్ అన్నది చాలా మంచి ప్రాసెస్ తీసుకుని బిగ్ టీవీ వారు మా గ్రామ ప్రజలకు ఫ్రీగా వైద్యం చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. మీకు బిగ్ టీవీ వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం, మాకు కూడా చాలా సహకరించారు. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇక్కడ మెడిసిన్ కూడా ఎంత ఉచితంగా ఇస్తుందో మెడిసిన్ కూడా చూడొచ్చు. మన అంతా కూడా ఒక్క ఎక్విప్మెంట్ కాదు, సుమారుగా 500 నుంచి 600 మందికి ఖచ్చితంగా ఓపీ చేయాలనే నేపథ్యంలోనే స్కంద హాస్పిటల్స్ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి ఎక్విప్మెంట్తో వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏం చూపించుకున్నారు? చూడండి బేబీ మెడిసిన్ ఇచ్చారా? ఇచ్చారండి. ఫ్రీగానే ఇచ్చారా మెడిసిన్ అంతా? ఫ్రీగానే ఇచ్చారు. మా బిగ్ టీవీ స్కంద హాస్పిటల్స్ తోటి ఇక్కడ తీసుకొచ్చి మేము ఇలా చేస్తుంది కదా, ఎలా చెప్తారు? బాగా చెప్తామండి, ఇలాగే చూపించామండి, బాగా చూసారండి. ఇప్పుడు మా బిగ్ టీవీ తరపు నుంచి మేము ఆల్రెడీ 100 మెడికల్ క్యాంపులు చేస్తున్నాం అమ్మా. ఈరోజు ఒక ఛానల్ ఇలా చేయడాన్ని చూసుకుంటే ఎలా చెప్తారు అసలు? అంటే మంచి పరిణామం అంటారా కదా? బాగా చూసారండి. మెల్లెప్పుడు నేను చెప్పాకే ఇది చూసుకున్నట్లయితే మెడిసిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, ఒక్క పేషెంట్కి సుమారుగా ఎంత మెడిసిన్ ఇస్తున్నారో, ఇలాంటి కాస్ట్లీ మెడిసిన్ అంతా కూడా ఉచితంగా అందజేస్తున్నారు శ్రీ స్కంద హాస్పిటల్స్ నుంచి కూడా మనకి వారి సౌజన్యంతోనే. చూడొచ్చు, అక్కడ ఆయింట్మెంట్ అవ్వచ్చు, లేదంటే టానిక్ అవ్వచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, అలాగే బలానికి సంబంధించిన టాబ్లెట్లు కావచ్చు, ఇంజెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇక్కడ గోడితిప్ప గ్రామంలో అయితే పూర్తిగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్కి అయితే అశేష స్పందన లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా చూసుకున్నట్లయితే ఎక్కడైనా నర్సెస్ జనరల్గా ఒక బీపీకి సంబంధించిన టెస్టులను చేస్తారు, కానీ ఇక్కడ డాక్టరే చేస్తున్నారు. డాక్టర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, బీపీకి సంబంధించి మీరే డైరెక్ట్గా డాక్టర్ అయ్యి ఉండి చేస్తున్నారు, అసలు ఈ దేనికోసం? మనం బాగా దగ్గర నుంచి చూస్తే బాగా తెలుస్తుంది కదండి, మనకి పేషెంట్స్ దగ్గరికి ఉంటారని. అంటే అబ్నార్మల్గా ఏమైనా సిచ్యువేషన్స్ గుర్తించారా? అంటే ఇది మారుమూల గ్రామం, మనం ఈసీజీ అవి తీయాలనుకుంటాం, వాళ్ళు మామూలుగా డిజిటల్గా చూసేస్తారు, మేము డైరెక్ట్గా ఇలా డైరెక్ట్ మెక్యూరీతో చూస్తున్నాం అనమాట. ఇలా చూడడం వల్ల ఏమైనా తేడా ఉంటుందంటే? ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈసీజీ ఇప్పుడు కొంతమందికి ఎక్కువ ఉంటుందండి బీపీ. నార్మల్గా వాళ్ళు చూసేసిన తర్వాత, అంటే వాళ్ళు ట్రైన్డే, కానీ మనం దగ్గర నుంచి చూస్తే మనకు మంచిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక మా ఛానల్ చూసుకున్నట్లయితే బిగ్ టీవీ ఇప్పటికే 200 మెడికల్ క్యాంపులు ఇటు పక్కన ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ చేసింది. అయితే ఈ రోజు ఒక్కరోజే ఒక 100 మెడికల్ క్యాంప్ని మోటోగా తీసుకుని మహాయజ్ఞంలో చేస్తుంది. అసలు మా ఛానల్కి ఏం చెప్తారు? అది చాలా మంచి విషయం అండి. అసలు నేను చూశాను మీ వీడియోస్ అన్నీ, అలా చేయడం చాలా మంచిది. మీరు మేడం, మీకు కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే స్కంద హాస్పిటల్ నుంచి మేము అడగగానే స్పందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే చూసుకున్నట్లయితే పేషెంట్కి సంబంధించి పూర్తిగా డాక్టర్స్ కూడా ఇంకా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ డాక్టర్ ఓపీ చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన దగ్గర కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, స్కంద హాస్పిటల్స్ నుంచి మేము అడగగానే సహకారాలు అందించడం చాలా థ్యాంక్స్ అండి. సార్, పూర్తిగా చూసుకున్నట్లయితే ఈరోజు ఓపీలో ఇక్కడ అంటే మారుమూల గ్రామం కాబట్టి ఓపీలో గుర్తించినవి ఏంటి సార్ అసలు? చాలామంది అన్ట్రీటెడ్ హైపర్టెన్సివ్లో ఉన్నారండి, అండ్ అన్ట్రీటెడ్ డయాబెటిక్ కూడా కండిషన్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు.
మెయిన్ ఏంటంటే డైటరీ ప్రాబ్లం కూడా ఉంది, మాల్ నరిస్డ్లో ఉన్నారు చాలామంది కూడా, అది మేము గుర్తించాము. అండ్ ఈ మెయిన్ మోటో ఏంటంటే బీపీస్ అన్నవి హార్ట్ స్ట్రోక్ కాజ్ చేస్తుంది, డయాబెటిక్లో కూడా మనకు ఉన్న వాళ్ళకు సివిడి కూడా ఉంటుంది, పారాలిసిస్ కూడా వస్తాయి. బీపీ మెయిన్ కంట్రోల్ చేసుకోవాలండి. బీపీ కంట్రోల్ చేసుకుంటే ఇవన్నీ డిసీజెస్ అనేవి తగ్గుతాయి. పేషెంట్ మెయిన్ హాస్పిటల్ దూరంగా ఉన్న ఇబ్బంది పట్టు హాస్పిటల్ ఓపీ ఫీజు కట్టలేక చాలామంది వచ్చి పేషెంట్ చూపించుకోలేకపోతున్నారు హాస్పిటల్లో. ఇలా రూరల్ సర్వీస్ చేస్తూ స్పెషల్ థ్యాంక్స్ అయితే మీకే కండక్ట్ చేయాలి, ఎందుకంటే మీరు ఇలాగ ఆల్రెడీ చాలా క్యాంప్స్ కండక్ట్ చేశారు, చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఈ బీపీస్ మేము వచ్చి చూడటం వల్ల పేషెంట్ కొత్తగా డయాగ్నోస్ చేసే వాళ్ళు కంపల్సరీ ట్యాబ్లెట్ పెట్టడం, వాళ్ళకి అడ్వైస్ చేయడం, సాల్ట్ రెస్ట్రిక్షన్ ఈ డైట్లో మోడిఫై చేయడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతుంది. చాలా వరకు పేషెంట్స్ ఈ హార్ట్ స్ట్రోక్స్ కానీ, బీపీ ఎక్కువ ఉందండి, హార్ట్ బాగా బీట్ చేస్తూ ఉంటుంది, బాగా కొట్టుకుంటూ ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ సడన్గా రావచ్చు. సో బీపీ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో అన్ని డిసీజెస్ మ్యాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. అదే మెయిన్ మోటో. మెడిసిన్స్ కూడా చాలా బ్రాండెడ్ మెడిసిన్స్, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అవసరమైతే ఈ క్యాంప్కి నేను స్పెషల్గా 20,000 నేను నా పర్సనల్ పాకెట్లో తీసి ఖర్చు పెట్టి చేస్తున్నాను, ఎందుకంటే మెడిసిన్స్ ఫ్రీ మెడిసిన్స్ శాంపిల్స్ రావు. సో పేషెంట్కి మీతో పాటు మేము సహకరిస్తాం, మీరు ఇంకా ఎన్ని క్యాంప్స్ పెట్టినా మేము సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇలా బిగ్ టీవీ అడిగిన వెంటనే స్పందించిన స్కంద హాస్పిటల్ యాజమాన్యం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అయితే ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే అనేక మంది పేషెంట్ దగ్గర నుంచి బీపీ, హైపర్ బీపీ ఉండడం, అలాగే షుగర్స్ని కూడా కొత్తగా ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు టెస్టుల ద్వారా గుర్తించామంటూ చెప్తున్నారు. బీపీ కంట్రోల్ చేస్తే మొత్తం అంతా కూడా ఆరోగ్యాన్ని అంతా కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటూ కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.